గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సరా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాపై ముందే భారీ హైప్ తీసుకొచ్చింది. పెద్ది పాత్రలో చరణ్ నటన మరో లెవెల్లో ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కుస్తీ వీరుడుగా కనిపించేందుకు ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాలో జాన్వీ కపూర్ తన గ్లామర్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా చికిరి పాటలో ఆమె డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మరోవైపు జగపతి బాబు అప్పలసూరి పాత్రలో తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకోగా గౌర్ నాయుడు పాత్ర కూడా సినిమాకు బలంగా నిలిచింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తన హుందాతనంతో ప్రత్యేకంగా మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన మ్యూజిక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. పాటలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. రామ్ చరణ్ కెరియర్ లో మరో గుర్తుండిపోయే పాత్రగా పెద్ది నిలిచిపోతుందని అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టిస్తోంది. ఎన్నాళ్లుగానూ హాట్ టాపిక్ గా మారిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు ఒకే తెరపై కనిపించబోతున్నారా? ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో ఇదే వార్త వైరల్ గా మారింది. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు, ధనుష్ మరియు సింబు. గతంలో వ్యక్తిగత కారణాలతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం ఎన్నోసార్లు వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అయితే ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఇద్దరిని మళ్లీ దగ్గర చేస్తుందనే టాక్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న అరిసెన్ సినిమాలో సింబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వెట్రిమారన్ సృష్టించిన వడా చెన్నై యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుందనే ప్రచారం ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇదే సమయంలో వడా చెన్నైలో కీలక పాత్ర పోషించిన ధనుష్ ను ఈ సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ కోసం సంప్రదించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాత్ర కేవలం కొన్ని నిమిషాలే కనిపించినా కథలో కీలక మలుపు తీసుకువచ్చే విధంగా డిజైన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వెట్రిమారన్ ధనుష్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొల్లాధవన్, ఆడుకలం, అసురన్, వడా చెన్నై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ జోడీకి కాలీవుడ్ లో ప్రత్యేక స్థానం తీసుకొచ్చాయి. అలాంటి దర్శకుడు అడిగితే ధనుష్ ప్రత్యేక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం కాలీవుడ్ అభిమానులకు ఇది భారీ సర్ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎన్నాళ్లుగానో తెరపై చూడాలని ఎదురు చూస్తున్న ధనుష్ సింబు కాంబో నిజమవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై మరోసారి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై రకరకాల ఊహాగానాలు ఫిల్మ్
ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందువల్ల ఈ సినిమా ఆగిపోయే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ ఇప్పటికే పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినప్పటికీ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్లో పడిందనే వార్తలు బన్నీ అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ రూమర్లపై ఇరువురు యూనిట్లను సంప్రదించగా వాటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పై పూర్తి ఫోకస్ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ క్రేజీ సినిమాకు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడనే వార్త కూడా అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది. ఇక బన్నీ లోకేష్ వంటి పవర్ఫుల్ కాంబినేషన్ కు అనిరుద్ మ్యూజిక్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్స్ మేకర్స్ ఎప్పుడు అధికారికంగా చెక్ పెడతారో చూడాలి. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరియర్ లో మరో కీలక దశను ఆస్వాదిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న వెంకీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి రూపొందిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈసారి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలనే టార్గెట్ తో టీం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ మరోసారి తన మార్క్స్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆదర్శ కుటుంబం తర్వాత వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ప్రస్తుతం వెంకీ త్రివిక్రమ్ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో అనిల్ రావిపూడి మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యే సూచనలు కూడా ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ వెంకటేష్ మాత్రం తన సినిమాల విషయంలో చాలా క్లియర్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారట. ముందుగా ఆదర్శ కుటుంబం సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేసి వెంటనే అనిల్ రావిపూడి సినిమాను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను 2027 సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో మేకర్స్ పనిచేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకే ఏడాదిలో 2 పెద్ద సినిమాలతో వెంకటేష్ అభిమానులను అలరించే అవకాశాలు కనిపిస్తుండటంతో ఇప్పటికే వెంకీ ఫ్యాన్స్ లో భారీ ఉత్సాహం నెలకొంది.
రిలీజ్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ 2 ద రివెంజ్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్స్ లో 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ జూన్ 4th నుంచి డిజిటల్ వేదికపైకి రానుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. జియో స్టూడియోస్ అమలు చేసిన అగ్రెసివ్ మార్కెటింగ్ వ్యూహాలు, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన విధానం కూడా ఈ విజయానికి కీలకంగా నిలిచాయి. భారత్ లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ వేదికగా జూన్ 4th రాత్రి 7 గంటలకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శితం కానుంది. అలాగే జూన్ 5th నుంచి ఈ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఈ ఓటీటీ వెర్షన్ లో థియేటర్లలో కట్ చేసిన కొన్ని సీన్స్ తో పాటు అన్ఫిల్టర్డ్ డైలాగ్స్ కూడా ఉండనున్నాయని సమాచారం. దీంతో థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు కూడా మరోసారి ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు సినిమా ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా 30 నిమిషాల బిహైండ్ ద సీన్స్ ప్రీ షో కూడా స్ట్రీమింగ్ కానుండటంతో ఫ్యాన్స్ లో ఎక్స్ట్రా హైప్ ఏర్పడింది. ఇక విదేశాల్లోని సినీ అభిమానుల కోసం ఈ చిత్రం ఇప్పటికే నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్లో అయితే ఎవరెవరు ప్రేమలో పడతారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంది. అయితే బాలీవుడ్లో మరోసారి ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 2 పెళ్లిళ్లు, 2 విడాకులతో వార్తలో నిలిచిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇప్పుడు 3వ పెళ్లికి సిద్ధమవుతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా గౌరీ స్ప్రాట్ అనే మహిళతో అమీర్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో ఈ ఇద్దరు కలిసి కనిపించడంతో బాలీవుడ్ మీడియాలో ఈ జంటపై ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారట. ఎలాంటి హంగామా లేకుండా అత్యంత సింపుల్ గా ఆమిర్ నివాసంలోనే ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 5th ఈ ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఈ వేడుకను బాలీవుడ్ టాప్ కాన్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2 వైవాహిక బంధాలు విఫలమైనా కూడా 61 ఏళ్ల వయసులో అమీర్ మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అమీర్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే 2 పిల్లలు ఉన్నారు. అయితే 16 ఏళ్ల తర్వాత మనస్పర్ధల కారణంగా 2002లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్న అమీర్ ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు 3వ పెళ్లి వార్తలతో ఆమిర్ ఖాన్ మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే ఈ వార్తలపై ఆమిర్ ఖాన్ నుంచి కానీ ఆయన టీం నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ బంధమైన జీవితాంతం కొనసాగుతుందా లేదా అన్నది బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ అధినేత ఫర్హాన్ అఖ్తర్ మధ్య డాన్ 3 వివాదం ఇటీవల బాలీవుడ్ లో ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. దురంధర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత రణ్వీర్ సింగ్ డాన్ 3 ప్రాజెక్టుకు నో చెప్పడంతో నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తమకు దాదాపు 45 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం మరింత ముదరటంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అంటే FWICE రంగంలోకి దిగి మే 25న రణ్వీర్ సింగ్ పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రణ్వీర్ సింగ్ గట్టిగానే స్పందించాడు. తనపై విధించిన బ్యాన్ ను సవాలు చేస్తూ ఆయన నేరుగా చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. FWICE సంస్థకు రణ్వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపడంతో వ్యవహారం కోర్టు మెట్లెక్కే పరిస్థితి ఏర్పడింది. రణ్వీర్ లీగల్ యాక్షన్ తో వెనక్కి తగిన ఫెడరేషన్ కేవలం 2 వారాల వ్యవధిలోనే ఆయనపై విధించిన బ్యాన్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా స్పందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలకు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, నిర్మాతలకు నష్టం కలిగించే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని సూచించింది. ఫెడరేషన్ బ్యాన్ ఎత్తివేయడంతో రణ్వీర్ సింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అన్ని లీగల్ ఇష్యూస్ ఓ కొలికి రావడంతో రణ్వీర్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రణ్వీర్ సింగ్ తన సరికొత్త జాంబీ కాన్సెప్ట్ చిత్రం ప్రళయ్ షూటింగ్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రంతో రణ్వీర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా రణబాలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పెళ్లైన తర్వాత ఈ రియల్ లైఫ్ జంట కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు శ్యామ్ సింగ్ రాయ్ వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారు. బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన ఒక నిర్భయ యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనుండగా, ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం రణబాలి షూటింగ్ రాయలసీమ ఖిల్లాలో జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో కీలక యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు రాయలసీమ చారిత్రక బ్యాక్ డ్రాప్ కు పర్ఫెక్ట్ గా సరిపోతుందనే కారణంతో చిత్ర బృందం ఈ లొకేషన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గండికోట ముఖద్వారం, ధాన్యాగారం ప్రాంతాల్లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు సమాచారం. గుర్రపు స్వారీ చేస్తూ విజయ్ దేవరకొండ శత్రువులను వేటాడే హై వోల్టేజ్ యాక్షన్